అందరికీ నమస్కారం. రేపే ముక్కోటి ఏకాదశి. 33 కోట్ల దేవతలు భూమి మీదకు వచ్చే రోజు. ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండితే చేతిలో పైసా కూడా మిగలదు. 7 జన్మల దరిద్రం, నరకానికి పోతారు. రేపే పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి. విష్ణుమూర్తితో సహా 33 కోట్ల మంది దేవతలు భూమిపైకి వచ్చి పరమ పవిత్రమైన ఏకాదశి. దీనికే వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శన ఏకాదశి అని పేరు. ఈ ఒక్క ఏకాదశిని ఆచరిస్తే చాలు సంవత్సరంలోనే 24 ఏకాదశులను ఆచరించినంత ఫలితం లభిస్తుంది. ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే చాలు సంవత్సరంలోని 24 ఏకాదశులలో ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది. ఈ ఒక్క ఏకాదశి రోజు జాగరణ చేస్తే సంవత్సరంలోని అన్ని ఏకాదశులలో జాగరణ చేసిన ఫలితం వస్తుంది. కనుక ఈ ఏకాదశిని ఎవరూ కూడా వదులుకోకండి. ఇక ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఎవరూ ఈ కూరలను తినకూడదు. కాదని ఈరోజు ఎవరైనా సరే ఈ కూరను తింటే చేతిలో పైసా మిగలదు, నరకానికి పోతారు, 7 జన్మల దరిద్రం పడుతుంది. కనుక ఈరోజు ఎవరు ఈ కూరలను వండవద్దు, తినవద్దు. ఈరోజు ఈ కూరను తింటే ఆర్థిక సమస్యలు వస్తాయి. చేతిలోని ధనమంతా కూడా ఖర్చయిపోతుంది. మీరు అప్పుల పాలైపోతారు. అంతేకాదు ఈరోజు ఈ కూరను తింటే 33 కోట్ల దేవతల ఆగ్రహానికి గురవుతారు. విష్ణుమూర్తి ఆగ్రహానికి కూడా గురవుతారు. ఈరోజు ఈ కూరను తింటే పరమ దరిద్రం పడుతుంది, మహాపాపం తగులుతుంది, సమస్యల్లో కూరుకుపోతారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఈ కూరను తింటే భవిష్యత్తులో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. లక్ష్మీదేవి ఆగ్రహానికి కూడా గురవుతారు. కోరి కష్టాలను తెచ్చుకున్నట్టు అవుతుంది. ఈరోజు తెలిసి కానీ తెలియక కానీ ఈ కూరలను తింటే నరకానికి పోతారని శాస్త్రాలలో ఉంది. కనుక ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరూ కూడా ఈ కూరలను వండవద్దు, తినవద్దు. మరి ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున ఏ కూరలను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముక్కోటి ఏకాదశి చాలా శక్తివంతమైన పండుగ. ఈరోజు లక్ష్మీనారాయణులను పూజించడం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. ఈరోజు చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు ఇంట్లో పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. పూజ చేసేవారు వేకువజామునే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి. ఈ ముక్కోటి ఏకాదశి నాడు స్నానం చేసే నీటిలో 2 తులసి దళాలను కానీ, కొద్దిగా కర్పూరం కానీ, చిటికెడు పసుపును కానీ వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. జాతకంలో అదృష్టం పెరుగుతుంది. విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ కటాక్షం లభిస్తుంది. మీ ఇంటికి విపరీతమైన ఐశ్వర్యం చేకూరుతుంది. అలాగే కుదిరితే ఈరోజు పసుపు రంగు వస్త్రాలను ధరించి ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది. ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకొని శుద్ధి చేసుకోవాలి. ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసుకోవాలి. అలాగే ఇంటి ప్రధాన గుమ్మానికి మామిడాకుల తోరణాన్ని కట్టాలి. ఏ ఇంటి గుమ్మం ముందైతే మామిడాకులు ఉంటాయో ఆ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించలేవు. ఆ ఇంటికి నెగిటివ్ ఎనర్జీ చేరదు. ఆ ఇంట్లో దైవశక్తులు సంపూర్ణంగా ఉంటాయి. మామిడాకులున్న ఇంట్లో సకల శుభాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఇంటి గుమ్మానికి మామిడాకుల తోరణాన్ని కట్టుకోండి. మొదటిగా తులసమ్మను పూజించాలి. తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా తులసి కోట వద్ద ఒక దీపాన్ని వెలిగించి తులసిని పూజించండి. ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. మీ ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదు. మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి ధూపదీప నైవేద్యాలతో తులసిమాతను పూజించిన తరువాత పూజా మందిరంలో ఉన్న విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామి పటాన్ని శుభ్రం చేసుకొని వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పసుపు రంగు చామంతి పూలతో అందంగా అలంకరించుకోండి. కుదిరితే ఒక తులసిమాలను తీసుకువచ్చి వెంకటేశ్వర స్వామి పటానికి వేయండి. తులసిమాల వేయలేని వారు కనీసం స్వామివారి పాదాల దగ్గర కొన్ని తులసి దళాలను అయినా సమర్పించండి. వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి పూజలో 2 పిండి దీపాలను వెలిగించుకోండి. నైవేద్యంగా పానకం, వడపప్పు లేదంటే ఒక చిన్న బెల్లం ముక్కను అయినా సరే సమర్పించండి. విశేషంగా ఈరోజు పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి ఇవ్వండి. పచ్చకర్పూరం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి మహాప్రీతట.
కాబట్టి పచ్చకర్పూరంతో హారతి ఇస్తే మీ ఇంటికి అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగే ఈరోజు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసిన వారికి అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది. ఇవేవి చదవలేని వారు కనీసం పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని మనస్సులో స్మరించుకుంటూ పూజ చేసుకోండి. పూజ పూర్తయిన తర్వాత ధూపదీప నైవేద్యాలను స్వామివారికి సమర్పించి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి 3 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ఇంట్లో పూజ పూర్తి చేసుకున్న తర్వాత విష్ణు స్వరూప ఆలయాలకు వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని, మరలా పునర్జన్మ ఉండదని నమ్మకం. కాబట్టి వీలు కుదిరిన వారు తప్పకుండా విష్ణు స్వరూప ఆలయాలకు వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి. రావి చెట్టును విష్ణు స్వరూపంగా భావిస్తారు. కాబట్టి మహాశక్తివంతమైన ఈ ముక్కోటి ఏకాదశి నాడు రావి చెట్టు మొదట్లో ఒక దీపాన్ని వెలిగించి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తే చాలు, మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. మీకున్న ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి. శ్రీమన్నారాయణ అనుగ్రహంతో మీకున్న కష్టాలు, బాధలు, సమస్యలన్నీ తొలగిపోతాయి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ముక్కోటి ఏకాదశి నాడు గోవుకు ఆహారాన్ని తినిపిస్తే మీ జన్మ ధన్యమైనట్టే. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది. గోమాత వెనుక ఉన్న తోక భాగాన్ని నిమురుతూ గోమాతకు నమస్కారం చేసుకుంటే చాలు, విపరీతమైన లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఇంటి ముందు 2 దీపాలను వెలిగించండి. ఏ ఇంటి గుమ్మం ముందైతే దీపాలు ఉంటాయో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వెనువెంటనే అడుగు పెడుతుంది. మీ ఇల్లు ధనధాన్యాలతో నిండిపోతుంది. ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని, మిగిలిన 23 ఏకాదశిలో ఆచరించినంత ఫలితం దక్కుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. 33 కోట్ల మంది దేవతలు భూమి మీద ఉండే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే 33 కోట్ల మంది దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ముక్కోటి ఏకాదశి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే చాలామందికి ఈ ఉపవాసం ఎలా చేయాలో తెలియదు. ఎవరైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని అనుకుంటున్నారో వారు దశమి రోజు రాత్రి ఆహారం తినకుండా ఉండాలి. కేవలం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. ఇక ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఈరోజు తులసి నీటిని సేవిస్తూ ఉండాలి. అలాగే ఈరోజు రాత్రి జాగరణ చెయ్యాలి. జాగరణ సమయంలో విష్ణు కథలు, విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తూ వింటూ ఉండాలి. ఇక మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు శ్రీహరిని పూజించుకొని ఉపవాస దీక్షను విరమించాలి. ద్వాదశి నాడు కనీసం ఒక్కరికైనా ఆహారం పెట్టిన తర్వాత మాత్రమే మీరు ఆహారం తీసుకోవాలి. అప్పుడే ఉపవాస దీక్ష ఫలితం దక్కుతుంది. కాబట్టి శక్తి ఉన్నవారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి. ఉపవాసం ఉండలేని వారు ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని పదార్థాలను పొరపాటున కూడా ఈ ఏకాదశి రోజున తినకూడదు. ఈ ముక్కోటి ఏకాదశి నాడు చింతపండును తినరాదు. ఏకాదశి నాడు చింతపండును ఏ కూరల్లోనూ వాడకండి. ఈరోజు ఎవరైనా సరే చింతపండును తింటే నరక బాధలను అనుభవిస్తారు, లేనిపోని కష్టాలు వస్తాయి. కాబట్టి ఈరోజు ఎవరు చింతపండును తినకండి. అలాగే ఈరోజు సాత్విక ఆహారం మాత్రమే తినాలి. ఇక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి నాడు పప్పు మరియు ములక్కాడలను పొరపాటున కూడా తినకూడదు. ఇంట్లోని ఆడవారు ఈ కూరలను వండవద్దు. ఎవరూ ఈ కూరలను తినవద్దు. పప్పు అంటే కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, ఎర్ర కందిపప్పు, ఇలా ఏ పప్పును కూడా ఈరోజు తినకూడదు. అలాగే ములక్కాడలను పప్పుచారు, పచ్చళ్ళ రూపంలో ఇలా ఏ రూపంలోనూ కూడా ములక్కాడలను కూడా తినకూడదు. కాదని ఈ కూరలను ఎవరు వండినా తిన్నా చేతిలో రూపాయి మిగలదు. అప్పుల పాలైపోతారు, నరక బాధలను అనుభవిస్తారు. 33 కోట్ల మంది దేవతల ఆగ్రహానికి గురవుతారు. ఆర్థిక సమస్యలు వస్తాయి. కోరి కోరి కష్టాలను తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఈరోజు ఎవరూ ఈ కూరలను వండవద్దు, తినవద్దు. వీటితో పాటుగా మాంసాహారము, ఉల్లిపాయ, వెల్లుల్లి, బియ్యం వంటి ఆహార పదార్థాలకు కూడా ఏకాదశి నాడు దూరంగా ఉండాలి. ఏకాదశి తిథి నాడు మురాసురుడు అనే రాక్షసుడు బియ్యంలోనికి ప్రవేశిస్తాడట. కాబట్టి ఏకాదశి నాడు అన్నం తినకూడదు అనే ఒక నియమం ఉంది. ఈ ఆహార నియమాలను పాటిస్తూ విష్ణునామ స్మరణ చేస్తూ ఉంటే ఉపవాసం చేయకపోయినా కూడా ఉపవాసం ఉన్నంత ఫలితం వస్తుందని, జన్మజన్మల పాపాలు తొలగిపోయి 33 కోట్ల మంది దేవతల అనుగ్రహంతో 7 జన్మల పుణ్యఫలం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.